వెన్ వి కమ్ టు గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్, అవును. ఈ హెచ్డిఎల్ ఏం చేస్తుంది, ఎక్స్ట్రాగా ఉన్న కొలెస్ట్రాల్ అంతా కలెక్ట్ చేసి తీసుకుపోయి లివర్కి పట్టుకుపోతుంది. ఆ లివర్కి పట్టుకుపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ డిస్పోజ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది రెండు విధాలుగా పనిచేస్తుంటుంది. ఇట్ ఈస్ లైక్ క్లీనింగ్ అప్ ఎల్డిఎల్, ఎక్స్ట్రా ఎల్డిఎల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది, తద్వారా గుండె భద్రతకి తోడ్పడుతూ ఉంటుంది. సో మనకి చెడు ఎల్డిఎల్ వల్ల వచ్చే చెడుని కూడా ఇది మిటిగేట్ చేస్తుంది. డెఫినెట్గా, బికాస్ వెన్ దెర్ ఇస్ నో ఎక్సెస్ ఎల్డిఎల్ దెర్ ఇస్ నో హార్మ్ ఫర్ ది హార్ట్. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది హెచ్డిఎల్ ప్లే చేసే మేజర్ రోల్ అన్నమాట. అలాగే మనకి విఎల్డిఎల్ అని కూడా వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా లిపిడ్ ప్రొఫైల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు వీడి శాతం మీద సరైన అవగాహన అందరికీ ఉండాలి. ఎందుకంటే చాలా మార్జినల్గా గ్రో అయినా కూడా, చాలా మార్జినల్గా పెరిగినా కూడా అన్ఫార్చునేట్గా చాలామంది పెద్ద పెద్ద మెడిసిన్స్ వేసేసుకుంటున్నారు దానికి. ఇప్పుడు ఎల్డిఎల్ అనేది 100 ఈజ్ ది ఆప్టిమల్ లెవెల్, 100 to 129 ఈజ్ స్లైట్లీ రైజ్ ఇన్ ఆప్టిమల్ లెవెల్. 160 దాటితే హై ఎల్డిఎల్ అంటాం, 160 దాటితే. కానీ 110 120 ఉండగానే మోర్ బెటర్ వేస్, అంటే ఏ విధంగా దాన్ని తగ్గించుకోవడము అనే దాని మీద కంటే టక్కని టాబ్లెట్ వేసేసుకోండి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.